రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం మేడం. పిల్లలు ఎర్లీ మార్నింగ్ లెగిస్తే ఆ పీస్ ఆఫ్ మైండ్ బాగుంటుంది అండ్ మార్నింగ్ టైంలో ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు, ఫోకస్ చేయగలుగుతారని ప్రతి పేరెంట్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. బట్ పిల్లలు పొరపాటును కూడా లెగడానికి ఇంట్రెస్ట్ చూపించరు. మెయిన్ కారణాలు ఏంటండి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పిల్లలు ఎర్లీ మార్నింగ్ లేవాలంటే పేరెంట్స్ ముందు లేవాలి. ఎందుకంటే అసలు ప్రాబ్లం ఏంటంటే పిల్లలు పేరెంట్స్ని రోల్ మోడల్గా తీసుకుంటారు కాబట్టి చాలామంది పేరెంట్స్ వాళ్ళ బిజినెస్లో వాళ్ళ వర్క్లో చాలామంది అలసిపోయి ఉంటారు. అయినా కూడా వాళ్ళు కొంచెం నైట్ ఎర్లీగా పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచేటట్టుగా ప్రతి పేరెంట్ అలవాటు చేసుకుంటే పిల్లలు కూడా అలవాటు చేసుకుంటారు. అసలు యాక్చువల్గా చాలామందికి ఎర్లీ మార్నింగ్ ఎందుకు నిద్ర లేవడానికి ఇష్టపడరంటే అసలు లేచి ఏం చేయాలని ఎవరు తెలియదు కాబట్టి. అంటే ప్రతి ఒక్కరు కూడా లేచిన తర్వాత ఏం చేయాలి అదో పెద్ద క్వశ్చన్ మార్క్. దానివల్లనే పడుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు 4 o'clock నిద్ర మేలుకు అవుతుంది అనుకోండి, నిద్ర మేల్కున్న తర్వాత అసలు 4 o'clock లేచి ఏం చేయాలి ఆ క్వశ్చన్ వల్లనే చాలామందికి ఆన్సర్ లేదు చాలామంది. కాబట్టి మనం ఈ వీడియోలో అసలు లేవకపోవడానికి రీజన్ ఏంటి, లేచిన తర్వాత ఏం చేయాలి, ఎలాంటి సంకల్పం ఉంటే వాళ్ళు ఈజీగా ప్రతి విద్యార్థి మేల్కుంటారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకు 2 types ఆఫ్ మైండ్స్ ఉంటాయి మేడం. ఒకటి వచ్చేసి రేషనల్ మైండ్, ఇంకొకటి వచ్చేసి ఇంటెలెక్చువల్ మైండ్. అయితే యాక్చువల్గా మనం అలారం పెట్టుకుంటాం అనమాట. ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుంటారు. అలారం మోగుతుంది, వాళ్ళు 5 o'clock అలారం పెట్టుకుంటే వెంటనే దాన్ని చేతిలో పట్టుకుంటారు, స్నూజ్ చేసి పక్కకు పడేస్తారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి విద్యార్థి కూడా ఎర్లీ మార్నింగ్ లేచి అలవాటు చేసుకోవాలంటే వాళ్ళకి ఆ సర్కిల్లో ఆ మొబైల్ ఏదైతే అలారం పెట్టుకుంటారో దాన్ని వాళ్ళ దగ్గరలో ఉండకుండా చూసుకోవాలి ఫస్ట్. అంటే మినిమం వాళ్ళు లేచి కొంత దూరం నడిచే ఆ డిస్టెన్స్లో వాళ్ళ మొబైల్ పెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది అక్కడే ఉంటుంది కాబట్టి ఒక 5 minutes అని పడుకుంటారు. ఆ 5 minutes కాస్త 10 minutes అవుతుంది, 15 minutes అవుతుంది. ఇంకొంతమంది 5 minutes అంటే 1.5 hour కూడా గడిచిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అలారం సెట్ చేసుకుంటారో వాళ్ళు కనీసం ఒక 10 అడుగులు నడిచి ఆ మొబైల్ని తీసుకునేటట్టుగా వాళ్ళ అలారం సెట్, అంటే వాళ్ళ మొబైల్ అంత డిస్టెన్స్లో పెట్టాలన్నమాట. చాలా మంది దగ్గర ఉంటుంది కాబట్టి ఇదే మెయిన్ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళ మొబైల్ దగ్గర ఉంటుంది, కట్ చేస్తారు. ఎందుకంటే కనీసం వీళ్ళు నడుచుకుంటూ వెళ్తారు కదా, ఆ నడుచుకుంటూ వెళ్ళే క్రమంలోనే వాళ్ళకి కొంచెం నిద్ర అనేది మేల్కుంటారు. ఎందుకు మనకు ఎర్లీ మార్నింగ్ అంతా నిద్ర వస్తుందంటే మన కంట్లో మెలటోనిన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది మేడం. అంటే ఇది ఏం చేస్తుందంటే మనకి వెలుతురు ఉన్నప్పుడు తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, వెలుతురు లేనప్పుడు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మనకు చీకటి ఉందనుకోండి, ఆ మెలటోనిన్ ప్రొడ్యూస్ వల్ల మనకు నిద్ర ఈజీగా వస్తుంది. అదే వెలుతురు ఉంటే మనకు ఆ నిద్ర మూమెంట్ అనేది కొంతవరకు తొలగిపోతుంది. కాబట్టి మీరు వెంటనే లేచిన వెంబడే ఆ మొబైల్ తీసుకున్న వెంబడే మీరు లైట్స్ ఆన్ చేయడం స్టార్ట్ చేయాలి. సెకండ్ వన్. దాని తర్వాత మీరు లైట్స్ ఆన్ చేసిన తర్వాత వెంటనే మీది అంటే సింక్ దగ్గరికి వెళ్ళి వెంటనే మీ ఐస్ని క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఆ స్లీపీ మోడ్లో మనకు అసలు ఆ చదవాలని లేకుంటే వేరే ఏమైనా చేయాలన్నా కూడా ఆసక్తి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొబైల్ 10 అడుగుల దూరం పెట్టుకోవాలి. దాని తర్వాత లైట్స్ ఆన్ చేయాలి. దాని తర్వాత వెంటనే ఫేస్ వాష్ చేసుకోవాలి. అప్పుడు వెంటనే మీరు చాలా మందికి ఇలా ఫస్ట్ వేకప్ అనేది నిదానంగా అలవాటు చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒకటేసారిగా అంటే కొంతమంది ఎన్ని గంటలకు లేస్తారని ఒక స్టూడెంట్ని అడిగితే 7కో 8కో అంటుంటారు. కాబట్టి నేను ఏమంటున్నాను అంటే మీరు ఇప్పుడు ఏ టైంకి అయితే లేస్తున్నారో దానికంటే ఫస్ట్ ఒక 1/2 hour వెనకకి పెట్టుకోండి. అంటే 6కి లేసే వాళ్ళు ఒక 5:30కి, 7కి 6:30కి ఇలా అలారం పెట్టుకుని నిదానంగా ట్రై చేయండి. ఒకటేసారి మనం 7 o'clock లేసే విద్యార్థిని 5 o'clock లేపడం అనేది ఇంపాసిబుల్. అంటే అసలు ఎంత చెప్పినా కూడా వాడు వినరు అనమాట. కాబట్టి ఈ టెక్నిక్స్ అనేది ఫాలో అవ్వండి. ముందు ప్రతి ఒక్కరు కూడా నిద్ర ఎట్లా లేస్తారంటే డల్గా లేస్తారు. అంటే ఇదొక ఇంకా కష్టమైన పని అన్నట్లు లేస్తారు. కాబట్టి కనీసం మీరు నిద్ర లేసేటప్పుడు ఒక పాజిటివ్ అఫర్మేషన్స్ తోటి లేదంటే ఒక పాజిటివ్ స్మైల్ తోటి నిద్ర లేవండి. ఎందుకంటే కొంతమంది చూస్తుంటాము, ఈవెన్ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అట్లాంటి సిచ్యువేషన్ అయింది. కొంతమంది చిరాగ్గా నిద్రలేస్తారు. వాళ్ళు నిద్రలేసి వెళ్ళినప్పుడే ఆ డోర్ తగలడము లేకుంటే కాళ్ళకి ఆ గడప తగలడము ఇట్లాంటివి జరుగుతుంటాయి. వీడికి ఆ డే మొత్తం అట్లాంటివి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు. ఎందుకంటే వీడు ఆ నెగిటివ్ అఫర్మేషన్స్లోనే ఉంటారు కాబట్టి దయచేసి మీరు ఒక పాజిటివ్ స్మైల్ తోటి నిద్రలేవడం స్టార్ట్ చేయండి. సో చాలామంది ఇలా మొబైల్ని కొంచెం డిస్టెన్స్ పెట్టి నేను చెప్పిన టెక్నిక్స్ ఫాలో అవ్వండి. తర్వాత లేచిన తర్వాత ఏం చేయాలనేది చాలామందికి తెలియదు. కాబట్టి నేను చెప్తున్నాను, చాలామంది బ్రహ్మముహూర్తంలో చదివింది ఏదైనా కూడా చాలా బాగా గుర్తుంటుంది అంటారు. ఎందుకు గుర్తుంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మన సర్కిల్లో ఎలాంటి సౌండ్స్ కూడా ఉండవు. మీరు పీస్ఫుల్గా చదివేది అంటే మీకు వేరే వాళ్ళు పిలుస్తారనో లేకుంటే వేరే దగ్గరికి వెళ్ళాలనో వేరే ఫ్రెండ్స్ కాల్ చేస్తారనో ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. కాబట్టి మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు. కాబట్టి చదివేది కొంచెం క్లియర్గా సాగుతుంది. కాబట్టి మీరు ఎర్లీ మార్నింగ్ చదవడం వల్ల ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఈజీగా చదువుకోగలుగుతారు. అయితే ఇందాక మనం చెప్పిన ఈ టెక్నిక్స్ పాటిస్తే నిద్ర లేవచ్చు. కానీ అంతకంటే ముందు ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది మనకు నిద్రలోనే లేవాలంటే. ఎందుకంటే
రేషనల్ మైండ్ ఇంటెలెక్చువల్ మైండ్ ఏదైతే ఉందో మనం ఈ స్టెప్స్ ద్వారా ఈజీగా కొంచెం మేల్కొని యాక్టివ్గా ఉండొచ్చు. కాకపోతే ఈ లేసి ఈ ప్రాసెస్ చేయకంటే ముందు మన లోపల ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. అదేంటంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఒకటి రేషనల్ మైండ్ ఉంటుంది, అలాగే ఇంటెలెక్చువల్ మైండ్ ఉంటుంది. అయితే వీడు పడుకొని అలారం వచ్చిన వెంబడే మన రేషనల్ మైండ్ ఏం చెప్తుంది అంటే ఇప్పుడు నిద్ర లేవడం అవసరమా అని, ఇప్పుడు నిద్రలేసి ఏం చేస్తావు అంటే ఇప్పుడు చదవాల్సింది ఇప్పుడే ఉందా, మళ్ళీ ఉదయం లేసి చదువుదాంలే, బ్రేక్ఫాస్ట్ అయినాక చదవచ్చులే, రేపు సండేనే కదా, ఇలాంటి క్వశ్చన్స్కి అంటే దానంతట అదే ఆన్సర్ ఇస్తుంటుంది. ఏది? రేషనల్ మైండ్. నెక్స్ట్ ఈ రేషనల్ మైండ్ మాట్లాడినంత కాలం ఏ విద్యార్థి అయినా ఏ వ్యక్తి అయినా దీన్ని పోస్ట్పోన్ చేస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు చేయాల్సిన పని, ఇప్పుడు 5 o'clock అలారం పెట్టుకుంటాడు, లేవడు. ఇప్పుడు చదవాలనుకుంటాడు, చేయడు. ఇప్పుడు బయటికి వెళ్ళాలనుకుంటాడు, చేయడు. అంటే మొత్తానికి ఏం చేస్తుందంటే వీడిని నిద్ర లేవకుండా చేసేది రేషనల్ మైండ్. ఈ రేషనల్ మైండ్ మాట విన్నంత కాలం వీడు ఎప్పుడు నిద్ర లేవాడు. ఎవరైతే ఇంటెలెక్చువల్ మైండ్ అనేది స్ట్రాంగ్ ఉంటుందో, ఎప్పుడైతే ఇంటెలెక్చువల్ మైండ్ ఆ రేషనల్ మైండ్ని డామినేట్ చేస్తుందో అప్పుడే వీడు లేస్తాడు. ఇప్పుడు రేషనల్ మైండ్ మాట విన్న వాళ్ళు ఇప్పుడు లేవడం అవసరమా, ఈరోజు సండేనే కదా, కొంచెం నిదానంగా చేయొచ్చు కదా, ఆఫ్టర్నూన్ చేయొచ్చు కదా అంటే అప్పుడు అవును కదా అని లోపల థాట్ వచ్చి ఫోన్ పక్కకి పెట్టి పండుకుంటాడు. అదే ఇంటెలెక్చువల్ మైండ్ కన్నా స్ట్రాంగ్ ఉంటే ఇప్పుడు లేవడం అవసరమా, అవసరం. ఎందుకంటే ఇట్లా స్ట్రాంగ్ ఆన్సర్ ఉంటాయి ఇంటెలెక్చువల్ మైండ్కి. ఇప్పుడు లేవడం అవసరమా, అవసరం. ఇప్పుడు కాకపోతే ఇంకా తర్వాత చదవచ్చు కదా అంటే లేదు, తర్వాత వేరే పని ఉండొచ్చు, దీన్ని ఇప్పుడే నేను కంప్లీట్ చేసుకోవాలి అని ఇంటెలెక్చువల్ మైండ్ అనేది మాట్లాడుతుంది మన దగ్గర. కాబట్టి ఎవరైతే రేషనల్ మైండ్కి ప్రియారిటీ ఇస్తారో, రేషనల్ మైండ్ మాట వింటారో వీళ్ళు ఎప్పటికి కూడా ఉదయం లేవరు. కాబట్టి మీరు లేసే ముందే ఒక 5 సెకండ్స్ కొంచెం టైం ఇచ్చి మీరు రేషనల్ మైండ్ మాట వింటున్నారా, ఇంటెలెక్చువల్ మైండ్ మాట వింటున్నారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆ 5 సెకండ్స్లోనే మనం ఆలోచన చేసుకొని నెక్స్ట్ 5 సెకండ్స్లో మీరు లేచి నిలబడాలి. దట్స్ ఇట్. మీరు రేషనల్ మైండ్ మాట విన్నారు అంటే మీరు ఫెయిల్యూర్ అవుతున్నారని మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చుకున్నట్టు. కానీ మీరు కన్నా ఇంటెలెక్చువల్ మైండ్ అంటే అది స్ట్రాంగ్ ఉండి మీరు వర్డ్స్ దానికి పవర్ఫుల్గా చెప్పి ఇప్పుడు అవసరమా అంటే అవును అవసరమే, ఇప్పుడు చదవడం అవసరమా అంటే అవసరమే, ఇప్పుడు పోస్ట్పోన్ చేసి రేపు చదవ అంటే కాదు, రేపు వేరే పని ఉంటుంది, ఇది ఇప్పుడే చేయాలి అని మీరు ఎప్పుడైతే డామినేట్ చేస్తారో ఆ రేషనల్ మైండ్ని, అప్పుడు మీ ఇంటెలెక్చువల్ మైండ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు 100% వర్క్స్ చేయగలుగుతారు. కాబట్టి ఒక 5 సెకండ్స్ ఈ రోజు నుంచి ఎవరైతే నిద్ర లేవాలనుకుంటే వాళ్ళు మీ లక్ష్యాన్ని గుర్తు చేసుకోండి. ఆ 5 సెకండ్స్ అంటే మీ రేషనల్ మైండ్కి చెప్పండి. మీరు ఆ రేషనల్ మైండ్ చెప్పినట్టు వింటే మీ లక్ష్యం ఎప్పటికి కూడా మీరు రీచ్ అవ్వలేరు. కాబట్టి మీ ఇంటెలెక్చువల్ మైండ్కి బలమైన రీజన్ ఇచ్చి బలమైన గోల్ ఇస్తే ఆటోమేటిక్గా మీ ఇంటెలెక్చువల్ మైండ్ అనేది మిమ్మల్ని లేపేస్తుంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, రేషనల్ మైండ్ డేంజర్, ఇంటెలెక్చువల్ మైండ్ చాలా పవర్ఫుల్. కాబట్టి 5 సెకండ్స్లో మాట విని 5 సెకండ్స్లో లేచి నిలబడాలి ప్రతి ఒక్కరు కూడా. 5 సెకండ్స్ రూల్ అనేది పెట్టుకోగలిగితే లైఫ్ చేంజ్ అవుతుందని చెప్పుకోవచ్చు వంశీ గారు. చాలా మందికి అంటే నేను ఒక పుస్తకంలో చదివాను మేడం, అది ఏమంటే ఎందుకు మనం ప్రతిసారి చేయాలనుకున్న పని చేయలేకపోతామంటే ఆ బుక్లో ఒక లైన్ ఉంటుంది మేడం, నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఏంటంటే నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నీ చుట్టూన్న పరిసరాలు అనేది చాలా బలంగా తయారవుతాయి. అప్పుడు పరిసరాలు ఏం చెప్తే అది నువ్వు వింటావు. ఒకవేళ నువ్వే నీ పరిసరాల కంటే బలంగా ఉంటే నిన్ను నీ చుట్టూన్న పరిసరాలు ఏమీ చేయలేదు, నువ్వేమనుకుంటే అది చేయగలుగుతావు. కాబట్టి దయచేసి వినండి, మనం స్ట్రాంగ్ ఉండాలి, మన పరిసరాలు వీక్ ఉండాలి. మన పరిసరాలు స్ట్రాంగ్ అయినాయి అంటే మనం వీక్ అవుతాం, అప్పుడే పోస్ట్పోన్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి దయచేసి మీరు యాక్టివ్గా ఉండాలి, మీ గోల్స్ అచీవ్ చేయాలి. మీరు ఎర్లీ మార్నింగ్ నిద్రలేసి ఎంత టైం సేవ్ అవుతుందో ఆలోచన చేయండి. ఆ సేవ్ అయ్యే టైంలో ఒక బుక్ చదవచ్చు, ఒక చాప్టర్ కంప్లీట్ చేసుకోవచ్చు, ఒక మ్యాథ్స్ కంప్లీట్ చేయొచ్చు, యాక్టివిటీని అలవాటు చేసుకోవచ్చు, ఎన్నో స్కిల్స్ కావచ్చు. అవును, ఆ స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకుంటే మీరు నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. కాబట్టి దయచేసి వినండి, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేవాలి, లేదంటే 4 o'clock లేవాలి అని ఒక బలమైన గోల్ పెట్టుకోండి. సో ఫర్దర్గా క్లాసులు ఎప్పుడు ఉండబోతున్నాయి? ఎవ్రీ సండే హ్యాండ్ రైటింగ్ క్లాసులు ఎలాగో మనం తీసుకుంటున్నాము, దానికన్నా ముందు మెమరీ పవర్ కూడా అడుగుతున్నారు కాబట్టి అడుగుతున్నాను, క్లాసెస్ ఎప్పుడు ఉండబోతున్నాయి? సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి June 15th నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం మేడం. దీంట్లో మెమరీ టెక్నిక్స్ అంటే ఏదైనా విషయాన్ని ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకున్న దాన్ని మళ్ళీ ఎలా రివిజన్ చేసుకోవాలి, రివిజన్ చేసుకొని పరీక్షలు అంటే పరీక్షలో ఎలా అందంగా రాయాలి, దీనికి సంబంధించి పూర్తి డాటాని ఒక స్టూడెంట్కి ఎలాంటి అయితే లక్షణాలు పాటిస్తే ఒక విద్యార్థి సక్సెస్ఫుల్ స్టూడెంట్ అవుతాడో అలాంటి అన్ని ఆ లక్షణాలు ఏవైతే ఉండాలో, ఏ టెక్నిక్స్ వాళ్ళకి అవసరమో అవన్నీ కూడా మనం June 15th జరగబోయే క్లాస్లో ప్రతి ఒక్కరికి నేర్పిస్తాం మేడం. దాంతోపాటు స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ కూడా, అంటే మెమరీ టెక్నిక్స్ వస్తాయి. అలాగే చాలామంది సిలబస్ కంప్లీట్ అవ్వలేక అంటే ఎలా స్పీడ్గా చదివి దాన్ని సిలబస్ కంప్లీట్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. సో దాన్ని బేస్ చేసుకొని మనం స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ కూడా అందిస్తాము. ఈ వర్క్షాప్ అనేది 10 days ఉంటుంది మేడం. June 15th నుంచి స్టార్ట్ అవబోతుంది. ఎవరికైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే వెంటనే మన స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి మీ సీట్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఎవ్రీ సండే కూడా
అంటే ఇంతకుముందు మనం హ్యాండ్ రైటింగ్ చెప్పాం కదా, కొన్ని ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఈ మిస్టేక్స్ అన్నింటినీ మనం అక్కడ ఓవరాల్గా దాన్ని క్లియర్ చేసేసి మీ హ్యాండ్ రైటింగ్ అందంగా మార్చుకోవాలంటే ఒక 1 డే మీ టైం టేబుల్ నుంచి టైం తీసి నా దగ్గరికి రండి. ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది మేడం, ఇది ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు అంటే లైవ్లో ఇక్కడికి రావాల్సి ఉంటుంది. మార్నింగ్ 10 to 4:30 వరకు మనకు హ్యాండ్ రైటింగ్ క్లాస్ ఉంటుంది. జస్ట్ ఆ 1 డేలో మీరు 2 టైప్స్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ అంటే కర్సివ్ నాన్ కర్సివ్ 2 నేర్చుకుంటారు. నేను చెప్తున్నాను జస్ట్ 2 to 3 అవర్స్లో మీ హ్యాండ్ రైటింగ్ మొత్తానికి చేంజ్ చేసి పంపిస్తారు. షూర్ వంశీ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో ఎవరైనా సరే ఎవ్రీ సండే హ్యాండ్ రైటింగ్కి సంబంధించిన క్లాస్ జరుగుతూనే ఉంటుంది, అది కూడా ఆఫ్లైన్. ఒక 1 డే టైం టేబుల్ కనుక మీరు హ్యాండ్ రైటింగ్కి సంబంధించి కేటాయించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అందులో చాలా ఇంప్రూవ్ కనిపిస్తూ ఉంటుంది మీకు. ఎవరైనా దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు స్పీడ్ రీడింగ్ అండ్ మెమరీ ఎక్కువ మంది అడుగుతుంటుంటారు, పిల్లలు మర్చిపోతున్నాము అండ్ దాంతోపాటు స్పీడ్ రీడింగ్ చేయలేకపోతున్నామని. June 15th దానికి సంబంధించిన క్లాస్ స్టార్ట్ చేయబోతున్నారు వంశీ గారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు మీకు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.